నమస్కారమండి. మన భారత రాజ్యాంగం గురించి ఆలోచించినప్పుడు మనకి ఎన్నో పెద్ద పెద్ద ఆర్టికల్స్ గుర్తుకొస్తాయి కదా. కానీ కొన్నిసార్లు చాలా చిన్నవిగా కనిపించే కొన్ని నియమాలే మొత్తం న్యాయ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేయాలో నిర్దేశిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక కీలకమైన కానీ చాలామందికి తెలియని ఆర్టికల్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది సుప్రీంకోర్టుకు వెళ్లేదారికి ఒక టైం కీపర్ లాంటిది. ఇంతకీ ఆ కథేంటో చూసేద్దామా? మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. చూడండి, సింపుల్ విషయం. సుప్రీంకోర్టులో అప్పీల్ చెయ్యాలంటే ముందుగా హైకోర్టు నుండి ఒక సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇక్కడిదాకా అంతా బానే ఉంది. కానీ ఈ ప్రాసెస్లో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన ప్రశ్న దాగి ఉంది. ఆ ప్రశ్నేంటంటే, చూసారా, అసలు చిక్కుముడి అంతా ఇక్కడే ఉంది. ఆ సర్టిఫికేటు ఎప్పుడివ్వాలి? జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనేనా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత అప్లై చేసుకుంటే ఇస్తారా? ఈ చిన్న ప్రశ్న వల్లే న్యాయ ప్రక్రియలో చాలా జాప్యం జరిగేది. అయితే అదృష్టవశాత్తు మన రాజ్యాంగాన్ని రాసినవాళ్లు ఈ సమస్యను ముందే ఊహించి దీనికొక స్పష్టమైన సమాధానమిచ్చారు. ఆ సమాధానమే ఆర్టికల్ 134A. ఇది చూడ్డానికి చాలా చిన్న ఆర్టికల్లా అనిపించినా దీని ప్రభావం మాత్రము చాలా పెద్దది. మన న్యాయ ప్రక్రియలో సమయాన్ని ఆదా చేయడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్